రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు 3-4 డివిజన్లో పర్యటించిన మంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేత. తుఫాను బాధితులకు బియ్యం నిత్యవసర సరుకులు పంపిణీ. 69 మందికి 62.88 లక్షల రూపాయలు. సీఎం రిలీఫ్ ఫండ్ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ పూర్తి చేస్తాం. సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు వ్యూహంతో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధి. గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, 4వ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, 3వ డివిజన్ ప్రెసిడెంట్ విజయమ్మ, 5వ డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 99% పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రోజు ఒక మహా పండగ. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో ఒక పండగ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది 4,000 పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు, ప్రజలకు మాట ఇచ్చాం, మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి, సిల్ట్ తీయాలి. 3 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం. ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. వీటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేశాం. అంతేకాకుండా సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు 2,38 లక్షలు ఇచ్చాం. 2,38 లక్షల రూపాయలు. ఈరోజు ఒక్కరోజే 62 లక్షలు సీఎం రిలీఫ్ది రిలీజ్ చేశాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒకటే నేను చెప్పేది. నెల్లూరులో డ్రైన్స్, ఉయ్యాల కాలువ, తర్వాత వచ్చి జాఫర్ కెనాల్, ఉయ్యాల కాలువ, జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ, మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ, రామిరెడ్డి కెనాలు దాని సైడ్ నుండి బ్రాంచ్ కెనాల్స్ కానీ, ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి. అటు ఇటు ఆక్యుపై చేశారు. వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అంతుంది. 2017లో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ కాబట్టి. ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది. వచ్చే నెల అంటే ఇవాళ ఒకటి ఈ నెల 15వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు. చేయగానే ఆ వర్క్ టేకప్ చేస్తాం. అయితే ఎవరైతే డ్రైన్స్ ఆక్యుపై చేసుకొని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.